ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలే గెలిపిస్తాయన్నారు విశాఖ ఉత్తర నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు. అభివృద్ధి చూసి ఓటేయమని జగన్ అంటుంటే పొత్తులను చూసి ఓటేయమని కూటమి నేతలు అంటున్నారని విమర్శించారు. ప్రత్యర్థులు తనపై చేస్తున్న ఆరోపణలు రుజువు చేయాలని సవాల్ విసురుతున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజుతో మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు ఫేస్ టు ఫేస్. ముఖ్యంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం కేకే రాజు గారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. మనతో పాటు కేకే రాజు గారు. సార్, మీరు ఆది నుంచి కూడా ఇప్పుడే కాదు, గతం ఎంతో కాలంగా అసలు ప్రచారం కాకుండా ఎప్పుడు ప్రజల్లోనే ఉన్నారు, ప్రజలతోనే ఉన్నారు. ఇప్పుడు మరింత ప్రజలకు చేరువే విధంగా వెళ్తున్నారు. ప్రచారం ఏ విధంగా సాగుతుంది? తప్పకుండా ఈరోజు మా అందరికీ కలిసి వచ్చే అంశం ఏంటంటే, మా ముఖ్యమంత్రి వర్యులు గడిచిన 2022 మే 11వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రజల ఆశీస్సులు, దేవుడు దైవ నిర్ణయం తెలీదు. కరెక్ట్గా 2024 మే 11వ తారీఖునే ఎన్నికల ప్రచారానికి తెరబడబడుతోంది. అంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల కాలం పాటు పూర్తిగా ఎన్నికలకి సంబంధించి సిద్ధం చేసి, మమ్మల్ని అందరినీ కూడా సిద్ధం చేసి, ప్రజలను కూడా మేము సిద్ధం అనే విధంగా మేము ప్రచారాన్ని సాగించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ప్రచారం విషయంలో మేము ఎప్పుడు కూడా ఏదో పెద్ద ఎత్తున ఆర్భాటాలతో ప్రజల దగ్గరికి వెళ్ళి ఏదేదో కవులు చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఎప్పటికప్పుడు 2019 మే 30వ తారీఖు నుంచి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు, మేయర్లు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ప్రజాప్రతినిధి కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాక్షేత్రంలో పర్యటించి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని వారి దగ్గర నుంచి వినతులు, విజ్ఞప్తులు స్వీకరించి ప్రతి సమస్య కూడా పరిష్కరించడానికి మేము కృషి చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో. ముఖ్యంగా గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా నేను గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం లేకముందు గుడ్ మార్నింగ్ నార్త్ పేరుతో వారానికి 3-4 రోజులు కాన్స్టిట్యున్సీలో పర్యటించేవాడిని. గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ప్రతి గడప తొక్కాం, ప్రతి తలుపు తట్టాం, అందరితోనూ కూడా మమేకమయ్యాం. ప్రజలందరితో కూడా నాకు అందరితోని కూడా పరిచయం ఉంది. ప్రతి ఓటర్తోని కూడా ఈరోజు 90% పైగా ఓటర్లను కూడా నేను వ్యక్తిగతంగా ఈ నియోజకవర్గంలో కలిశాను. సో ఈ నియోజకవర్గానికి సంబంధించి కేకే రాజు అనేవాడు ఎప్పుడు ఓడిపోయినా సరే ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. ఏదైనా సమస్య వస్తే స్పందిస్తాడు, ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తాడు. ఆధారపడకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశాడు. కరోనా లాంటి కష్టకాలంలో మనకు అండగా ఉన్నాడు. ఎల్జీ పాలిమర్స్ లాంటి విపత్తు వచ్చినప్పుడు ఈ నియోజకవర్గంలో సాహసంతో తన ప్రాణాలు కూడా పక్కన పెట్టి ఎలాంటి భయం లేకుండా ఈ నియోజకవర్గ శ్రేయస్సు కోసం ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి ఆందోళన గురి కాకుండా ఆ రోజు ఒక లీడ్ తీసుకున్నాడు. ఇవన్నీ కూడా నాకు పాజిటివ్ ఉన్న దృక్పథాలు. తప్పకుండా నేను ఈరోజు అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈరోజు నాకు నచ్చిన అంశం ఏంటి, ఎన్నికల్లో చాలా గర్వంగా ఫీల్ అయ్యేది ఏంటంటే, మొట్టమొదటిసారి నాకు తెలిసి ఈ దేశ చరిత్రలో, భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ పార్టీ అయినా ఎన్నికలు వెళ్ళేటప్పుడు మేము అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్తూ వెళ్తూ ఉంటారు. అదేవిధంగా వ్యతిరేకత ఓటు మీద కొన్ని పార్టీలు అధికారాన్ని కోల్పోవడం జరుగుతుంది. అలాంటి సందర్భాలు ఉంటాయి. కానీ మొట్టమొదటిసారి ఒక నాయకుడు, ఒక ముఖ్యమంత్రి నేను మంచి చేసేననిపిస్తే, నా వల్ల ఈ రాష్ట్రానికి మేలు జరిగింది అనిపిస్తే, ఈ రాష్ట్రం నా వల్ల అభివృద్ధి చెందింది అనిపిస్తే, భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది అనిపిస్తే నాకు ఓటు వేయండి అంటే పాజిటివ్ ఓటుతో ఎలక్షనీరింగ్ చేసి ప్రచారం చేస్తున్న ఏకైక నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈరోజు ఆయన అలా ఓటు అడగలుగుతున్నారంటే ఆయనలో ఉన్న ఆత్మవిశ్వాసం, ప్రజలకి మంచి చేయబట్టి, ప్రతిక్షణం ప్రజాహితం కోసం ఆయన పాటుపడబట్టి ఈరోజు చాలా ధైర్యంగా, దమ్ముతో ప్రజలను ఆ విధంగా ఓటు అభ్యర్థిస్తున్నారు. అది పక్క పార్టీ చూసుకుంటే ఈరోజు ఏం చేశారో చెప్పి ఓటు అడగలేని పరిస్థితి, తప్పుడు వాగ్దానాలు, తప్పుడు హామీలు, ఏదో అనైతిక పొత్తులుతో ఈరోజు కూటమి సంబంధించి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిస్తున్నారు. కూటమి అన్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా మీ అభ్యర్థి కూటమే. గత మాజీ ఎమ్మెల్యే కూడా చాలా బలంగా రాబోతున్నాం, మాదే గెలుపని కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి తెలుస్తుంది. మీరేమంటారు? అంటే ఏ రకంగా గెలుస్తారు? ఒక పని చేయమనండి. ఇప్పుడు మేము అది చేయలేదు, ఇది చేయలేదు అంటున్నారు కదా. 2014లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో ఉంది కదా, అది పట్టుకుని రమ్మనండి. మేము 2019లో మా పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో పట్టుకుని వస్తాం. ఆ మేనిఫెస్టోల అంశాలు మీరు అమలు ఏం చేశారో చెప్పండి.
మేమేం చేసామో చెప్పండి. మేము 2014 నుంచి 19 వరకు కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాం. ఆ రోజు హామీలన్నీ కూడా నెరవేర్చాం కాబట్టి మమ్మల్ని నమ్మి 2014లో తెలుగుదేశం కూటమికి సంబంధించిన మేనిఫెస్టోని ఈరోజు తీసుకొచ్చి దాన్ని వివరించి దాంట్లో అంశాలను మేము అమలు చేసామని చెప్పి ఓటు అడిగే దమ్ము ధైర్యం వాళ్ళకు ఉందా? ఈరోజు మా మేనిఫెస్టోని ఇంటింటికి పట్టుకెళ్తున్నాం. ఇంటింటికి పట్టుకెళ్ళి 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని ఇంటింటికి పట్టుకెళ్ళి అమ్మా ఇది ఆ రోజు చెప్పాం, భగవద్గీతగా, బైబిల్గా, ఖురాన్గా భావించాం, ఇందులో అంశాలన్నీ కూడా మేము అమలు చేసాం అని చెప్పి ధైర్యంగా ఓటు అడగలుగుతున్నాం. వాళ్ళకి ఆ ధైర్యం లేదే. తప్పు కదా. వ్యక్తిత్వానికి పాల్పడితే ఎవరు కూడా సహించరు. ఎందుకంటే నా మీద మంచి అభిప్రాయం నియోజకవర్గ ప్రజలు ఉంది. అన్నిటికంటే కూడా మంచి క్యాడర్ ఉంది విశాఖ ఉత్తర నియోజకవర్గంలో. ఇంకా ఆయనకు తెలుసో తెలీదో నా క్యాడర్ నేను చాలా కంట్రోల్ చేస్తూ ఉన్నాను. ఏంటి సార్ మీరు ఊరుకుంటున్నారు, ఏది పడితే అది మాట్లాడుతుంది. వద్దు, మనం గెలుస్తున్నాం, గెలుస్తూ తీరుతున్నాం, భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. కాబట్టి ప్రజలు మనం ఆశీర్వదిస్తున్నారు, ప్రజలు మన పక్షాన ఉన్నారు, ప్రజలు మనతో ఉన్నారు, ప్రజల కోసం మనం సేవ చేస్తున్నాం. కాబట్టి సమన్వయంతో మనం నిజాయితీగా నిబద్ధతతో ఎన్నికలకు వెళ్దాం. అదే మా కార్యకర్తలకి, నాయకులకి చెప్పి నేను ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఉన్నాను. ఇది మొత్తానికి కేకే రాజు గారు చాలా ఆత్మవిశ్వాసంతో చెప్తున్నారు. తను నిజాయితీగా పోటీ చేయబోతాను, నిజాయితీగా గెలిపించని చెప్తున్నారు. ప్రత్యర్థి అయినటువంటి విష్ణుకుమార్ రాజు కానీ లేకపోతే కూటమి అభ్యర్థులు కానీ చేసే ఆరోపణలు ఒక్కటి నిరూపించిన ఛాలెంజ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులు కూడా ప్రజల కోసం, ఉత్తరాంధ్ర కోసం తాను అభివృద్ధి పాటుపడుతున్నారు తప్ప ఉత్తరాంధ్ర అడ్డుకుంటే మాత్రం తాను సహించేదని కూడా హెచ్చరించే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ స్వామితో వాసు, ఐ న్యూస్, విశాఖ.